సువార్త చేస్తున్న సేవకుల మీద అడ్డు తిరగడానికి అపవాదికి రోజు రోజుకి భయం కలుగుతూనే ఉంది. ఎందుకంటే ప్రభు రాకడ అతి త్వరలో రాబోతున్నది. అది లోకస్తులు గుర్తించలేకపోతున్నారు, కానీ క్రైస్తవులు చాలామంది ముందుగానే గుర్తెరిగి సువార్తను ఇంటింటికి తెలియపరుస్తున్నారు, వీధి వీధికి గ్రామ గ్రామానికి తెలియపరుస్తున్నారు. ప్రతి మనిషికి చేరాలి, బూదిగింతముల వరకు ఈ సాక్ష్యం వినబడాలని చెప్పి వారి ప్రయాస వారు చేస్తుంటే అపవాదికి సమయము కొంచెమే అని తెలిసి వాడు ఇదివరకు అంతరంగికంగా ఉండి దాడి చేసేవాడు, ఇప్పుడు బహిరంగంగా దాడి చేస్తున్నాడు. అనంతపురంలో చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. స్వార్థ గాస్పెల్ టీం వెళ్ళి స్వార్థ చేస్తూ ఉంటే వారు వేనంతా ఎలాగున అల్లరి మొక్కలు అద్దాలు బద్దలు కొడుతున్నారు. యేసు ప్రభును సిలువకు అప్పగించే సమయంలో కూడా పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మారు, ఎన్నెన్నో చేశారు, వికటాటహాసంగా నవ్వారు, కేరింతలు కొట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తూ ఉంటే నా ప్రభువుని హింసిస్తున్నప్పుడు ఎలాగైతే జరిగిందో ఆ ఊహ కూడా నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. దేవుని ప్రియులారా, ప్రభు రాకడ అతి త్వరలో ఉంది. మనసు మార్చుకోకుండా ఇంకానే జీవిస్తున్న యవనులరా, దండం పెట్టి చెబుతున్నాను, దయచేసి ప్రభు చెంతకు రండి, పరలోకాన్ని మీరు స్వాధీనం చేసుకోండి.